హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు కారం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని మినపగుళ్ళు, పచ్చెనపప్పు దోరగా వేయించుకోవాలి. నేను ముందుగానే చింత చిగురిని శుభ్రం చేసుకొని కడిగి నీళ్ళలో ఆరబెట్టుకున్నాను. చింత చిగురుని బట్టి మనం ఈ వేసుకునే దినుసులు చూసి వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం ధనియాలు, తెల్ల నువ్వులు వేసుకోవటం వల్ల ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నులపాయలు ఇవి వేగుతుండగా కొంచెం పసుపు, ఇప్పుడు దాకా మనం చింత చిగురు పచ్చడి చూసాము, పప్పులో పెట్టుకోవడం చూసాము. కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చిటికెడు పసుపు, ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, మిరపకాయలు కొన్ని ఎక్కువగానే పడతాయి. మిరగాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. కూర రాకుండా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మిరగాయలు వేగిన తర్వాత చింత చిగురు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. కారం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోలు మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నీ మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. చింత చిగురు వేయకుండా ముందు దినుసులన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత చింత చిగురు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లార్చినాకే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు కొంచెం ఇంగువ, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.